డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు కావాలంటే వాళ్ళ ఆన్లైన్ లో సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఒక 7-8 సోదాలు చేస్తారు. ఈడీ దేనికి పనిచేస్తుంది, ఐటీ దేనికి పనిచేస్తుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎక్కడ క్యాష్ ఉంటే అక్కడికి ఈడీ వాలిపోతుందండి. ఉమ్, లైక్ చుట్టూ ఈగలు వాలినట్టు. మీ ఇంట్లో క్యాష్ ఉన్నా, నా ఇంట్లో క్యాష్ ఉన్నా వచ్చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాష్ ను సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఆ క్యాష్ ఎక్కడిది, నేను బిజినెస్ చేస్తే క్యాష్ వచ్చిందా, లేకుంటే లేబర్ పేమెంట్స్ కు తీసుకున్నానా, లేకుంటే డ్రా చేశానా, లేకుంటే వేరే ఎవరైనా ఇల్లీగల్ మీన్స్ లో వచ్చిందా అనేది వాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేస్తారు. సో ఈడీ అనే సంస్థ ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే, ఇప్పుడు గుట్టలు గుట్టలుగా క్యాష్ ఒక టేబుల్ మీద పెట్టి ఒక ఎమ్మెల్సీని కొనేందుకు ప్రయత్నం చేసిన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతున్నదండి. అంటే క్యాష్ ఉంటుంది అనే దానికి అదే ఒక పెద్ద నిదర్శనం. నెంబర్ 1. నెంబర్ 2, వెరీ వెరీ రీసెంట్లీ శంషాబాద్ లో వాళ్ళ కర్ణాటక మంత్రి గారు క్యాష్ ఇట్లా మొత్తం, మీ ఆ వీడియో చూస్తే అసలు పరేషాన్ అవుతారు. మొత్తం క్యాష్ ఇట్లా భూమి మీద పరిచున్నది, ఇట్లా విదజల్లుతున్నారు క్యాష్, 500 రూపాయల నోట్లు. అలాంటి మొత్తం క్యాష్, ఆ పార్టీ అంతా క్యాష్, దాని పేరే క్యాష్ పార్టీ. సో అటువంటి కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి గుట్టలు గుట్టలుగా క్యాష్ బ్యాగులలో, పెద్ద పెద్ద సంచులలో కోట్ల రూపాయలు తీసుకొచ్చేది ఎవరండి ఈ రోజు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంత అంత క్యాష్ గుట్టలు గుట్టలుగా తరలిస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి. ఇక రెండో విషయం ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీకి వేరే రాష్ట్రం నుంచి రావాల్సిన పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, నా దగ్గరనే మొత్తం దేశంలో ఉన్న ప్రతి పార్టీకి ఇవ్వాల్సినంత డబ్బు నా దగ్గరనే ఉందే బాబు, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయండి అని కేసీఆర్ ఒప్పుకున్నారని ఒక ప్రముఖ పాత్రికేయుడు చెప్పిన విషయం, నేను చెప్తలేనది. అంటే దాని అర్థమైంది, ఈ రెండు పార్టీలు కూడా నా దగ్గర చాలా డబ్బు ఉన్నది, ఒకళ్ళేమో వేరే రాష్ట్రాల, పక్క రాష్ట్రాల నుంచి డబ్బు తెచ్చుకుంటున్నారు, ఒకళ్ళేమో ఆల్రెడీ ప్రగతి భవన్ లోనో మరి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారో, నాకు తెలియదు ఎక్కడ పెట్టుకున్నారో, అక్కడే ఉంది. సో మేము విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ప్రజలను కొనేస్తాము. ఇది ప్రజలను అవమానం చేసుడే అండి. ప్రజలు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా బుద్ధి తక్కువ వాళ్ళు కాదు. ఈ రోజు ప్రజలు చాలా చైతన్యవంతులు అన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని, మీడియా పుణ్యమా అని, మీలాంటి మీడియా ఛానల్స్ పుణ్యమా అని అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ రోజు నువ్వు క్యాష్ పార్టీ చేస్తే గంట సేపట్లో మొత్తం వైరల్ అయిపోయింది. అది అందరు చూడట్లేదా? సదానంద్ పాటిల్ అనే ఆ మినిస్టర్ గారు వేసిన క్యాష్ పార్టీ